హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్ 2021 సెషన్ ఆన్లైన్లో అప్లై చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. డిపార్ట్మెంటల్ టెస్ట్ అప్లై చేయడానికి మన వద్ద ఓటీపీ ఐడి కలిగి ఉండాలి, లాగిన్ తెలిసి ఉండాలి. సో ఓటీపీ ఐడి క్రియేట్ చేసే విధానం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం అయింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందుగా క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి psc.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ట్యాబ్స్లలో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లాస్ట్ వన్ లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ లాగిన్లో యూజర్ ఐడి మీ యొక్క ఓటీపీ ఐడిని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై ప్రెస్ చేయాలి. పైన ట్యాబ్స్లలో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లాస్ట్ వన్ సైన్ అవుట్ కనిపిస్తే మీరు లాగిన్ అయ్యారని అర్థం. ఆ సైన్ అవుట్ వద్ద కర్సర్ని తీసుకెళ్తే మీ యొక్క పేరు కనిపిస్తుంది. పైనుంచి కిందకి స్క్రోల్ చేసుకోగలది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్ మనకి కనిపిస్తుంది. దీనిపై ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్, నోటిఫికేషన్ నేమ్, ఇక్కడ గమనిస్తే నవంబర్ 2021 సెషన్ బ్రాకెట్లో మే 2021 సెషన్ క్లబ్డ్. ఈ 2021 సంవత్సరానికి గాను నవంబర్ మరియు మే 2 సెషన్లో కలిపి నవంబర్ 2021 సెషన్లో నిర్వహించడం జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి డిసెంబర్ 2 స్టార్టింగ్ డేటు, డిసెంబర్ 22 ఎండింగ్ డేటు. సో అప్లై చేయడానికి చివరి కాలంలో అప్లై ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత నోట్ మనకి కనిపిస్తుంది, దీన్ని చదవాలి. బాటమ్ లెఫ్ట్ కార్నర్ డిక్లరేషన్ పై ప్రెస్ చేస్తే మనకి పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. స్క్రోల్ చేసే కొలది పర్సనల్ డీటెయిల్స్ అనగా ఎంప్లాయ్ ఐడి, జెండర్, నేమ్, ఫాదర్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, నెక్స్ట్ వర్కింగ్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్లో హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఎర్లియర్ నో సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఎస్ అని, కాకపోతే నో అని ప్రెస్ చేయాలి. సో ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డూ యూ నీడ్ ఏ స్క్రైబ్, మీకు స్క్రైబ్ అవసరమైనట్లయితే ఎస్ అని, అవసరం లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. తర్వాత స్క్రోల్ చేసే కొలది బాటమ్ రైట్ కార్నర్ కంటిన్యూ బటన్ కనిపిస్తుంది, దీనిపై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది డిపార్ట్మెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ అప్లికెంట్ టైప్ బాక్స్లో డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేయాలి. పేపర్స్ అపీరింగ్ ఫర్ టెస్ట్ నేమ్స్ని సెలెక్ట్ చేయాలి. టెస్ట్ నేమ్స్ని సెలెక్ట్ చేయడానికి బాక్స్లో డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి టెస్ట్ నేమ్ని మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ టెస్ట్ అయితే రాయాలో ఆ టెస్ట్ యొక్క కోర్స్ని సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ పేపర్ కోర్స్ అయినటువంటి 88 మరియు 97 సెలెక్ట్ చేయాలి. బాటంలో మనకి 2 బాక్సెస్ కనిపిస్తాయి. ఆ రెండింటిని సెలెక్ట్ చేయాలి. జిఓటి పేపర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ యాడ్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఇలా యాడ్ బటన్ పై ప్రెస్ చేయటం వలన మనకి బాటంలో ఏ టెస్ట్కి అపీర్ అవుతున్నామో వాటి యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఉపాధ్యాయులు పేపర్ కోడ్ 88, 97తో పాటుగా ఈఓటి పరీక్షను కూడా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో టెస్ట్ నేమ్స్ వద్ద బాక్స్లో డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి ఈఓటి పేపర్ కోడ్ 141ను సెలెక్ట్ చేయాలి. సో మిగతా డిపార్ట్మెంట్స్ వారు మీ యొక్క పేపర్ కోడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 141 సెలెక్ట్ చేసిన తర్వాత బాటంలో ఉన్న బాక్స్ పై టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ యాడ్ బటన్ పై ప్రెస్ చేయాలి. సో మనం ఏ పరీక్షలకు అటెండ్ అవుతున్నామో ఇక్కడ మనకి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో 88, 97, 141 పేపర్ కోడ్స్, టెస్ట్ నేమ్స్, పేపర్ నేమ్స్ ఈ విధంగా మనకు కనిపిస్తాయి. అదేవిధంగా సెషన్ డేట్ కూడా మనకి కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా ఎగ్జామ్ని ప్రస్తుతం రాయకూడదు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిలీట్ ఆప్షన్ మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ డివిజనల్ టెస్ట్ మీరు అప్లై చేస్తున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని. అదేవిధంగా క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ మీరు అప్లై చేస్తున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. సో టెస్ట్ నేమ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రోల్ చేసే కొలది మనము ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మనము చెయ్యాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఫాల్ట్గా మనకి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ డిఫాల్ట్గా ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేయాలంటే డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఈ విధంగా మనము మరొక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ మనకి కనిపిస్తుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 500, ఎగ్జామ్ ఫీ ఫర్ 3 పేపర్స్ 1500, ఫైనల్ అమౌంట్ 2000. తర్వాత డిక్లరేషన్ బాక్స్ పై టిక్ చేసి సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఎగ్జామ్ ఫీ, ఫైనల్ అమౌంట్. తర్వాత కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. పేమెంట్ ప్రాసెస్ కోసం కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేస్తే డీటెయిల్స్ రిక్వైర్డ్ ఫర్ పేమెంట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్ అండ్ కంప్లీట్ ద పేమెంట్ ప్రాసెస్ అని మనకు చూపిస్తుంది. After successful completion of payment, you will be
రీడైరెక్ట్ టు ద అప్లికేషన్ రిసిప్ట్ ఫామ్ అని మనకు చూపిస్తుంది. తర్వాత కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేయాలి. ఏపీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే. తర్వాత నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మనకి చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏ మోడ్లో పేమెంట్ చేయాలనుకున్నారో ఆ మోడ్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అనగా ఏటీఎం కార్డ్ని సెలెక్ట్ చేసినట్లయితే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిక్లరేషన్ పై టిక్ చేసి పే నౌ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. కార్డులో మనకి ఫ్రంట్ ఉండే నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ని ఎంటర్ చేయాలి. తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్ సివివి కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ నేమ్ ఆన్ కార్డు పైన ఉన్నటువంటి నేమ్ని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ ఆప్షన్ని ప్రెస్ చేయాలి. తర్వాత కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ బటన్ పై ప్రెస్ చేస్తే సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీ ఐడి, ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫీ పెయిడ్ వద్ద స్టేటస్ ఎస్ అని చూపించడం జరుగుతుంది. ఫీ అమౌంట్, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఎగ్జామ్ ఫీ ఫర్ 3 పేపర్స్, ఈ విధంగా డేటా మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఫోటో, బార్ కోడ్, క్యూఆర్ కోడ్ మనకి కనిపిస్తుంది కిందన. స్క్రోల్ చేసే కొలది ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా కనిపిస్తుంది. సో దీన్ని మనం ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేసి మన యొక్క డివైస్లో మనము సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము డిపార్ట్మెంట్ టెస్ట్కి అప్లై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.